అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించుకుపోయే అంశం తిరుమల పవిత్రను కాపాడని వారికి దేవుని శాపం ఎలా ఉంటుందో ఆ విషయం గురించి చర్చించుకుపోవచ్చున్నాము. తిరుమల కొండలు భారతదేశ ఆధ్యాత్మిక గుండె అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. శ్రీమన్నారాయణుడు స్వయంగా కలియుగ వైకుంఠంగా నివసిస్తున్న స్థలం ఇదే. అన్ని పురాణాలలో వేదాలలో ఘోషిస్తున్నాయి. ఈ పర్వతాలను అపవిత్రం చేయడం, వేరే మతాల కోసం వినియోగించడం లేదా వ్యాపార ప్రయోజనాల కోసం త్యాగం చేయడం అన్ని మహాపాపాలకే సమానం. మనము నేడు చర్చించుకుపోయే విషయం అత్యంత గంభీరమైనది. అది దేవాలయాల పవిత్రతను దెబ్బతీయడం, దేవుని భూములను ఆక్రమించడం, తిరుమల కొండల వంటి దివ్య క్షేత్రాలను ఇతర మత ప్రచారాలకు వాడుకోవడం ఇటీవల చరిత్రలో మనకందరికీ తెలిసిందే. తిరుమల కొండలపై క్రైస్తవ మత ప్రచారం, చర్చిల నిర్మాణం జరగటానికి మార్గం సుగమం చేశారని అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ సందర్భంలో భక్తుల హృదయాలు భయంతో, దుఃఖంతో నిండిపోయాయి. అయితే విచారకరం ఏమిటంటే మన చరిత్రలో కొన్ని కాలాల్లో అధికారులు, రాజకీయ నాయకులు, దుర్మార్గులు ఈ పవిత్ర క్షేత్రాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. భూములు దోచుకున్నారు, అబద్ధాల ప్రచారం చేశారు మరియు దేవుని అవమానించే ప్రయత్నం చేశారు. ఈ సమస్య కేవలం ఒక రాజకీయ అంశం కాదు, ఇది ధర్మానికి విరుద్ధంగా జరిగే అతిపెద్ద పాపం. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలో స్పష్టంగా చెబుతున్నాయి. దేవాలయ భూమిని ఆక్రమించినవాడు, దేవాలయ పవిత్రతను భంగం చేసినవాడు, దేవుణ్ణి దూషించినవాడు నరకంలో పడుతాడు. ఈ ఉపన్యాసంలో మనం వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నుండి ఏ విధముగా ఈ పాపములు చేసిన వారికి ఎటువంటి శిక్షలు కలుగునో తెలుసుకొనిదము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కేవలం ఒక దేవత మాత్రమే కాదు, భక్తుల హృదయంలోని శరణాగత రూపం. ఆయన సేవలో ఒక పుష్పం ముంచిన అది పవిత్రంగా ఉండాలి, ఎందుకంటే ఆయన భగవద్గృహం. ఇక్కడ జరిగితే ప్రతి చర్య భగవంతుని సమక్షంలోనే జరుగుతుందని అర్థము. ఋగ్వేదంలో ఒక శ్లోకంలో ఈ విధముగా హెచ్చరించుచున్నది: యదేవం కర్మాణి కురుతే తానస్య స్వరాని పశ్యదేవా. అనగా భగవంతునికి మనము చేసే ప్రతి దాన్ని భగవంతుడు చూస్తారు. దీని అర్థము మనం పూజలో, సేవలో చేసే ప్రతి క్రియ భగవంతుని కంటికి కనిపిస్తుంది. అందువలన మోసం, అపవిత్రత, స్వార్థం ఇక్కడ అనర్హం అని చెప్పబడుచున్నది. వరాహ పురాణంలో ఒక శ్లోకంలో శ్రీ వెంకటాద్రి మహిమను వివరిస్తూ ఇలా చెప్పబడుతుంది: వెంకటాద్రౌ స్థితం క్షేత్రం నిత్యం వైకుంఠ సన్నిభం దృష్టమాత్రేన పాపాగ్నం నిత్యం ముక్తిప్రదం శుభం. శ్లోకం యొక్క అర్థం ఏమనగా, వెంకటాద్రి అనగా తిరుమల కొండ అనేది భూలోకంలోని వైకుంఠం సమానం. దాన్ని దర్శించడం ద్వారా కూడా పాపాలు నశిస్తాయి, భక్తుడు ముక్తిని పొందుతారు. అటువంటి పవిత్ర కొండపై మత ప్రచారం చేయడం, ఇతర మతాల నిర్మాణం చేయడం, దేవాలయ మహిమను దెబ్బతీయడం మహాద్రోహంగా పరిగణించబడుతుంది. గరుడ పురాణంలో మరి ఒక శ్లోకంలో ఈ విధముగా దేవాలయం గురించి దూషించిన వారికి ఈ విధముగా ఒక శ్లోకంలో చెప్పబడుచున్నది. ఆ శ్లోకం ఏమనగా, దేవద్వేషీ ధరాత్మాయ పరబ్రహ్మణి నిందక సా నరకే పత్యచ్చఘోరే యావత్ చంద్రార్కతారకం. దేవుణ్ణి దూషించేవాడు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నంతకాలం నరకంలో పడుతారు అని అర్థము. కాబట్టి తిరుమల కొండలలో దేవుణ్ణి తప్పు పట్టడం, దూషించడం, అవమానించడం చేసిన వారు ఎప్పటికీ నరకాగ్నిలో కాలిపోతారు. దేవాలయ ద్రోహం గురించి మహాభారతంలో అనుశాసన పర్వం నందు భీష్ముడు యుధిష్ఠిరునికి ఇలా చెప్పారు: దేవతాతిథి పూజానుయ ప్రహ్లాదోపి విఘ్నుతి సా పాపాత్మ నిరయగో గచ్చత్యాసు న సంజ్ఞయ. శ్లోకం యొక్క అర్థం ఏమనగా, దేవతలకు, అతిథులకు, యజ్ఞాలకు భంగం కలిగించేవారు ప్రహ్లాదుడి వంశంలో ఉన్నా సరే వారు నరకంలో పడతారని అర్థము. అంటే ఎంత గొప్పవాడైనా, ఎంత శక్తివంతుడైనా దేవాలయ కర్మంలో జోక్యం చేసుకున్నవాడు
దానికి విరోధం చేసినవాడు నరకంలో పడుతాడని తెలియవచ్చుచున్నది. ఇప్పుడు మనము ముఖ్యముగా చర్చించుకుపోవాల్సిన అంశము ఇతర మత ప్రచారం పవిత్రతను కలుషితం చేయడం వలన ఎటువంటి హానికరం జరుగుతుందో దాని గురించి విశదముగా తెలుసుకునేదము. గరుడ పురాణంలో ఒక శ్లోకంలో ఈ విధముగా చెప్పబడుచున్నది. పరదేవతా మందిర మధ్య ఏకచిత్తః ప్రవేశయేత్ సాపాతికే భవేత్ సంధ్య నరకే చ నిపాత్యతే. శ్లోకం యొక్క అర్థం ఏమనగా, ఎవడైనా ఇతర మతాల ఆలయాన్ని హిందూ ఆలయ పరిధిలో స్థాపిస్తే అతడు ఘోర నరకంలో పడతాడని అర్థము. మహాభారతంలో కూడా ఈ విషయం గురించి విశదీకరించబడి ఉన్నది. దేవస్థానపహారస్తు రాజ్ఞాం పాపప్రదాయకః స్వధర్మాన్ని ప్రతితః స్వాత్ పాతకీనత్ర సంశయః. అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా, దేవాలయ భూములను లేదా ఆలయ స్థలాలను ఆక్రమించే రాజులు పతనం పొందుతారని ధర్మరాజు తెలియజేశారు. స్కంద పురాణంలో కూడా ఆలయ భూహరణ గురించి విశదముగా విశదీకరించి ఉన్నారు. ఆ శ్లోకం ఏమనగా, యహ కా క్రియాతి పూరేర్భూమియం దదాతి చావానిజం శాశ్వత జన్మానరకే నిపత్యత్య నిర్వాణవత్. అనగా ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా, ఆలయ భూమిని దోచుకునేవారు, వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకునేవారు 100 జన్మల పాటు నరకంలో పడతారని అర్థము. అంటే మన వేదాలు పురాణాలలో ఎంత విశదముగా దేవాలయముల గురించి అపవిత్రం చేసిన వారు, భూముల్ని ఆక్రమించిన వారు, ప్రసాదాలను కల్మషం చేసిన వారు, భగవంతునిపై తప్పుగా ప్రచారం చేసిన వారు ఎటువంటి నరకాలు పొందుతారో అని మన వేదాలు పురాణాలను విశదముగా వివరించి ఉన్నారు. ఇప్పుడు మనం ఆధునిక సందర్భంలో తిరుమల కొండపై ఏ విధమైన కలుషితం జరుగుచున్నదో దాని గురించి మనము పూర్తిగా చర్చించుకునేదము. ఇటీవల కాలంలో కొన్ని పాలకులు, ముఖ్యంగా కొంతమంది నాయకులు తిరుమల కొండలపై చర్చిల నిర్మాణం జరగటానికి మార్గం సుముఖం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇది కేవలం రాజకీయ తప్పు కాదు, ఆత్మిక ద్రోహం. తిరుమలపై చర్చి నిర్మించడం, తిరుమల కొండలు 7 కాదు 6 అని చెప్పిన వారు గతి ఏమైనదో మనకందరికీ తెలుసు. దాని గురించి మనము విశదీకరించుకోవలసిన అవసరము లేదు. తిరుమలను అపవిత్రం చేసిన వారు, తప్పుగా మాట్లాడిన వారు నరకం అనుభవిస్తారు, అకాల మరణం చెందుతారని మన పురాణాలు వేదాలలో తెలియజేయుచున్నది. ఈ సందేశము వలన భక్తుల గుండెల్లో భయోందనలు పుట్టాయి, దైవ నమ్మకం దెబ్బతిన్నది. ఇటువంటి మత ప్రచారకులకు మార్గం కల్పించడం అనే పాపం మనువిధిలో స్పష్టంగా తెలియజేయుచున్నది. ఆ శ్లోకం ఏమనగా, పరదేవతా గుహాప్రవేశో ధర్మార్గః పతనాయ చ. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా, ఇతర మతాల దేవాలయాలు, ఆచారాలు హిందూ దేవస్థానంలో ప్రవేశిస్తే అది భూస్వామి అనగా పాలకుడు పతనానికి దారితీస్తుందని అర్థము. దీని యొక్క అంతర్గత అర్థం ఏమనగా, అటువంటి వారి యొక్క పురోగతి సర్వనాశనం అవుతుందని అర్థము. గరుడ పురాణం ప్రేతఖండం 40వ అధ్యాయములో ఈ విధముగా చెప్పబడి ఉన్నది. దేవాలయం యొక్క పవిత్రత గురించి. దేవస్థానహరః పాపీ యజ్ఞ భూమిహరస్తదా నరకేషు నిపతత్తస్యు 7 జన్మ సముద్రుతః. అనగా ఎవరు దేవాలయాల భూమిని హరిస్తారో లేదా దానిని వేరే ఉద్దేశం కోసం వాడుతారో వారు 7 జన్మల పాటు నరకంలో పడి శోషణ అనుభవిస్తారని విశదముగా చెప్పబడి ఉన్నది. ఇంత విశదముగా చెప్పిన తర్వాత కూడా మనవారు తిరుమల కొండలకు, భగవంతునికి ఎటువంటి ద్రోహము చేయుచున్నారో, ఇటువంటి ద్రోహం చేసిన వారికి కర్మ ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి విశదీకరించుకునేదము. ఇతర మత నిర్మాణాలను అనుమతించేవారు తక్షణ కర్మఫలం, వారి జీవితంలో శాంతి ఉండదు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, అవమానకర మరణం తప్పదు, వంశనాశనం. ఇలాంటి అపరాధం చేసిన వారి సంతానం ఇబ్బందులు పడుతుంది, వారసత్వం కొనసాగదు, ఆకస్మిక మరణం
వారి కుటుంబంలో జరుగుతుంది. మహాభారతం శాంతి పర్వంలో ఈ విధముగా వివరించబడి ఉన్నది. ధర్మనాశన కుచ్చాపి పుత్రపౌత్ర వినోశన. అంతే, ఎంత విశదముగా మహాభారతంలో ఈ శ్లోకం మూలముగా మనకు తెలియజేయుచున్నది. చూశారా? ధర్మాన్ని నాశనం చేసిన వారి వంశం కూడా నశిస్తుంది. చేసిన ద్రోహం వల్ల మీరు ధనం ఆర్జించవచ్చు, సంతోషం అనుభవించవచ్చు, కానీ కొంతకాలంలో మీ యొక్క భవిష్యత్తు 1-2 తరాల తర్వాత ఎవరికీ ఉండదు. నా అనుభవం ప్రకారం చెప్పడం ఏమనగా, 45 సంవత్సరాలుగా నాకు తిరుమల కొండపై అన్వేషణ చేసి అనుభవం ఉన్నది. నా అనుభవం ప్రకారం టీటీడీ చైర్మన్గా అన్నారావు ఉండినప్పటి నుంచి ఇప్పటికి వరకు ఉన్న చైర్మన్ వరకు నాకు అందరూ తెలిసిన వారే, అందరినీ నేను కలిసిన వాడని. వారి అనుభవాల గురించి చెప్పవలనంటే ఎంతో ఉన్నది. కానీ ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకోవలసినది భగవంతుని 7 కొండలు, భగవంతుని యొక్క పవిత్రత అపవిత్రత చేయకూడదనే అంశంపై మనం ఇప్పుడు చర్చించుకొనుచున్నాము. ఇటువంటి పాపాత్ములకు పరలోక దండన ఏమనగా, గరుడ పురాణం ప్రకారం వారు రౌరవ నరకంలో పడుతారని అర్థము. అక్కడ వారు కుక్కలు, పందులు వారు కొరుకుతూనే ఉంటాయి. ఎందుకంటే వారు పవిత్ర భూమిని అపవిత్రం చేశారని. ఇటువంటి నరకం అనుభవించక తప్పదు. మరి యొక్క శ్లోకం భగవంతుని గురించి తప్పుగా మాట్లాడిన వారికి ఎటువంటి సందేశం మనము చెప్పవచ్చునంటే, భగవద్గీతలో ఒక శ్లోకంలో ఈ విధముగా వర్ణించబడి ఉన్నది. ఏ నిందంతి హరిం భక్త్యా దురాత్మనో దురాశయః పతంతి నరకే ఘోరో 7 కోటి జన్మభిః. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా, హరిని నిందించేవారు కోట్ల జన్మల పాటు నరకంలో పడుతారని అర్థము. భగవద్గీతలో ఎంత విశదముగా వివరించి ఉన్నారో మీరు తెలుసుకోండి. అదే భగవద్గీతలో భగవంతుని అవమానించే వారి గతి ఏమవుతుందో అని ఒక శ్లోకంలో ఈ విధముగా వర్ణించబడి ఉన్నది. తానహంకార మాశ్రిత్య దుష్పరంక మానశ్రితః మోహద్బహిత్వో సద్గాహాన్ ప్రంజత్సురీం సంపదం. అనగా అహంకారం, మోహం, ద్వేషం, అబద్ధం ఆధారంగా ఉండి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారు అసుర సంపదలో ఉంటారు. వారి జీవితం శాశ్వత దుఃఖానికి దారితీస్తుందని అర్థము. పద్మ పురాణంలో మరి యొక్క శ్లోకంలో ఈ విధముగా వివరించబడి ఉన్నది. యో దేవ నిదాం కురుతే జాననాం సన్నిధౌ శుభం నా పాపాత్మ మహాపాపి నిరయే పతతి ధ్రువం. అంటే దేవుని నిందించేవారు ఎవరైనా, ఆయన గురించి చెడు మాటలు చెప్పేవాడు నిశ్చయంగా నరకంలో పడుతాడని విశదీకరించుచున్నది. ఇంతవరకు మనం వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలో భగవంతుని పవిత్రత గురించి ఏ విధముగా వర్ణించబడినదో తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి గురించి మనము ఏ విధముగా హెచ్చరించవలనో విశదీకరించుకునేదమా? ఇప్పటికీ కొందరు భక్తులు మనసులు గాయపరిచేలా తిరుమలలో ఇతర మత ప్రచారాలకు ప్రోత్సాహం ఇస్తున్నారు. వారికే ఇది ఒక హెచ్చరిక. ఇది రాజకీయ శక్తితో మోయగలిగిన విషయం కాదు. ఇది దైవ దండనతో ముడిపడి ఉన్న విషయం. చరిత్ర చెబుతున్నది, ఎవరు గుడి భూమిని వేరే ఉద్దేశం కోసం వాడుతారో వారు దురదృష్టంతోనే మరణిస్తారు. ఈ విషయం చోళులు, పాండ్యుల కాలంలోని ఇన్స్క్రిప్షన్స్లో మనకు తెలియవచ్చుచున్నది. గరుడ పురాణంలో ఈ విషయం గురించి క్లుప్తముగా చెప్పబడి ఉన్నది. ఆ శ్లోకం ఏమనగా, దేవాలయ విజ్ఞాతస్య పాపం సూర్య సహస్రశా పుణ్యకోటి సంవత్సరైజ్ఞ శుద్ధ్యతి కదాచన. దేవాలయాన్ని అపవిత్రం చేసే పాపం సూర్యుని వేడి కంటే ఘోరమైనది. లక్షల పుణ్యకారాలు చేసినా ఇది తొలగదు. చూడండి ఎంత విశదముగా మనకు వేదాలలో భగవంతుని యొక్క పవిత్రతను గురించి తెలియజేయుచున్నది. ఇంత తెలిసి మనము భగవంతునికి అపకారము చేయుచున్నాము. ఇది న్యాయమా? ఇది మీకు తగునా? మీరు చేసిన పాపాలు మీరు అనుభవించవలసినదని పురాణాలు, ఇతిహాసాలు చెప్పబడుచున్నాయి. అయినా మీరు మారరా? ఇప్పటికైనా ఈ సందేశాలను విన్న తర్వాత మారుతారని
నేను నమ్ముచున్నాను. కాబట్టి ఎవరు తిరుమల కొండల పవిత్రతను భంగం చేసి వేరే మతాల కోసం వాడితే వారు నరకంలో శతజ్ఞానాల పాటు బాధపడతారు. వారి వంశం నాశనం అవుతుంది. చివరకు దైవం శాపం తప్పదు. ముగింపు ముందు మనము క్లుప్తముగా విషయం గురించి విశదీకరించుకునేదమా? తిరుమల కొండలు కేవలం భౌగోళిక స్థలం కాదు, ఇది వైకుంఠ వాస్తవ రూపం. దీన్ని కలుషితం చేసిన వారు ఎంత శక్తివంతులైనా, ఎంత అధికారమున్న వారైనా దైవ న్యాయం తప్పించుకోలేరు. యో మాం నిందతి మూర్ఖః సా పశ్చాత్తాపమాప్యతే మమ స్థానం హరేతి యస్తు సా నరకే వసేతు ధ్రువం. అనగా ఎవడు దేవుణ్ణి నిందిస్తాడో అతడు తప్పక పశ్చాత్తాపం పొందుతాడు. ఎవడు దేవాలయ స్థలాన్ని ఆక్రమిస్తాడో అతను నరకంలో పడుతాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి కృప లేకుండా ఏ రాజు, ఏ మంత్రి, ఏ సంపద ఎప్పటికీ నిలవదు. ఆయన ఆలయాన్ని దుర్వినియోగం చేసిన వారు, ఆయన పర్వతాన్ని అపవిత్రం చేసిన వారు, ఆయన గురించి చెడుగా మాట్లాడేవారు స్వామి శాపాన్ని తప్పించుకోలేరు. ఒక పద్యం రూపంలో భగవంతుని యొక్క పవిత్రతను గురించి చెప్పదలుచుకున్నాను. అదే విధముగా ఆ పవిత్రతను అపవిత్రం చేస్తే ఎటువంటి పాపాలు కలుగుతాయో అని కూడా ఈ పద్యంలో మీకు వివరించుచున్నాను. గోవిందుని భూమి గోపనమే పుణ్యం, దానిని దోచువాడు నరకమన పడియును. వెంకటేశ్వని మాతృభూమిని కాపాడవలయు, లేకపోతే శాపమునేగాక తప్పదు. వెంకటాద్రి పర్వతమే దేవుని గృహము, దానిని అపవిత్రం చేయువాడు రాక్షసుడే. స్వామిని దూషించువాడు సర్వనాశనమునందును, పాపమున దహింపబడి శాశ్వత దుర్గతి చేరును. అందుకే మనం ఒకే మాట చెప్పుదాం, గోవింద గోవింద గోవింద. నాకు తెలిసినంత వరకు తిరుమల యొక్క పవిత్రతను, దానికి పాపములు చేసిన వారికి అనుభవించే పాపాలను గురించి కూడా మీకు వివరించుతున్నాను. ఈ ప్రసంగం విన్న తరువాత పాపాలు చేసేవారు కూడా మారుతారని నేను నమ్ముచున్నాను. ఈ ప్రసంగంలో ఏవైనా తప్పులు ఉంటే నన్ను క్షమించవలసినదిగా కోరుచున్నాను. చలగి వసుధ కొలిచినన్ని పాదము, చలగి వసుధ కొలిచినన్ని పాదము, బలితలమోపిన పాదము. చలగి వసుధ కొలిచినన్ని పాదము, బలితలమోపిన పాదము. తలక గగనము తల్లిన పాదము, తలక గగనము తల్లిన పాదము, బలరిపు కాచిన పాదము, బలరిపు కాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము. కామిని పాపము కడిగిన పాదము, కామిని పాపము కడిగిన